మీ మధ్యలో సగర్వంగా సవినయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి న్యాయం పక్షాన నిలబడినందుకు, ధర్మాన్ని గెలిపిస్తున్నందుకు, ఓ చరిత్రని సృష్టించబోతున్నందుకు ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున చెబుతున్నాం. భారతదేశంలో అత్యధిక పోలింగ్ పర్సంటేజ్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నమోదు కావటం మన కళ్ళారా చూశాం. 81.86% ఓటింగ్ జరిగింది. 2019లో 79.8% జరిగింది. ఓ 2% ఇప్పుడు ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.20%. భారతదేశంలోని తొలి స్థానంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిలబడినందుకు గర్వపడుతున్నాం. ఇది మహిళా విప్లవం. మహిళా సమాజం ఉవ్వెత్తున ఉప్పెనల, సునామీల, తుఫానుల వారి ప్రేమని వారి తమ్ముడి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, వారి బిడ్డ మీద, వారి యొక్క పెద్ద కొడుకు మీద, వారి యొక్క అన్నయ్య మీద, వారి యొక్క మామయ్య మీద ఓటు రూపంలో ప్రేమ చూయించుకోవటం కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉండి ఓటు వేసి వెళ్లిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లెలకు, మహిళా లోకానికి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పాదాభివందనం చేస్తుందని మనం చేస్తున్నాం. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల యొక్క విశ్వరూపం. చాలా మంది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, అది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడుతున్నారు. అది మూర్ఖపు ఆలోచన అని ప్రకటిస్తున్నాం. అది మీ ఊహల ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. గ్రౌండ్లోకి రమ్మని మనం చేస్తున్నాం. ఇప్పటికే మీరు భూమి మీద లేరు. భూమి మీద లేకపోబట్టే ఎన్నికల్లో వికృత చేష్టలకు, మొన్నటి వరకు నోటికి పని చెప్పారు, నేను ఎన్నికల సమయంలో చేతులకు పని చెప్పారు. భౌతిక దాడులకు దిగారు, అకృత్యాలు చేశారు. ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను పోలింగ్ బూతులకు రానివ్వకుండా ఎస్టీలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మీరు చేసిన కుట్రలన్నీ ఈ సమాజం చూసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజా విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. దాన్ని చూసి మీరు ప్రజా వ్యతిరేకతని, ప్రభుత్వ వ్యతిరేకతని భ్రమిస్తే ఆ భ్రమంలో నుంచి బయటకు వచ్చి బూతుల వారీగా ఆ బూతుల్లో ఉన్న వర్గాలు, ఆ వర్గాలలో ఎవరికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది అనేది పెన్ను పేపర్ తీసుకుని లెక్కలేసుకుంటే మీ మైండ్లు బ్లాక్ అవుతాయి. ఈ రాష్ట్రానికి మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం సవినయంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి యొక్క తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తూ, దేశంలోనే చరిత్ర కలిగిన పోల్ పర్సంటేజ్ ఎందుకు పెరిగిందని ఆలోచిద్దాం. ఈ నిమ్న వర్గాలకు జరిగిన న్యాయం, ఒక సమర్థుడైన న్యాయమైన ధర్మ పరిపాలన చేస్తే ఏ దళారీ వ్యవస్థ లేకుండా పంపిణీ వ్యవస్థని చిట్ట చివరి గ్రామాల్లోని చిట్ట చివరి ఇంటికి, చిట్ట చివరి చేతికి ఏ మధ్య దళారీ లేకుండా డీబీటీ సిస్టమ్ ద్వారా 2,35,000 కోట్ల రూపాయల డబ్బులను ప్రజల చేతికి అందిస్తే ఆ ప్రజలు తిరిగి వారు ఖడ్గాన్ని తీసుకొని చీల్చి చెండాడారు. ప్రజాస్వామ్యం ప్రజ్వడిల్లింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా చైతన్యం ఓటు రూపంలోకి వచ్చింది రోడ్డు మీదకి. ఉదయాన్నే 6:30కి 7 గంటలకి వృద్ధులు, మహిళలు, వికలాంగులు, ఏ ఆసరా లేని ఒంటరి మహిళలు బారుల్లో నిలబడి ఓటు వేయటం కోసం నిలబడిన విధానం చూసినప్పుడు మాకు చాలా అబ్బురం కలిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క విజయం. ఇది సామాన్యుడు సంధించిన ఖడ్గం. ఆ ఖడ్గానికి 2 అంచులు కలిగిన ఖడ్గంతో ఈ రోజున అధికార వ్యవస్థని, ఎన్నికల ప్రక్రియని భయంతో
కొట్లాట్లతో మారణ కాండలతో గొడ్డలతో ఆపాలని చూసిన ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేకికి ప్రజాస్వామ్య వ్యతిరేకవాదులకు ఇది గొడ్డలు పెట్టుగా మేము ప్రకటిస్తున్నాం. నేనేం మిమ్మల్ని అడగటల్లా, మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు వచ్చి మీకు ఓట్లేస్తారు? ఈ రాష్ట్రానికి మేలు చేసిన వాడు, ఈ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, పెద్ద కులాలను చెప్పుకుంటున్న వారిలోని పేదవాళ్లకు అనగా కమ్మవారికి, రెడ్డి గారికి, క్షత్రియులకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు, కాపులకు ఈ రోజున ఈబీసీ నేస్తం ఇచ్చిన మహానుభావుడు, కాపు నేస్తం ఇచ్చిన మహానుభావుడు. అలాంటి ఆయనకు ఓటేయటానికి బారులు తీరారయ్యా. మీరేమో దాన్ని పార్టీల పరంగా కొలుస్తున్నారు, మేమైతే ప్రజల యొక్క అంతరాత్మ ప్రబోధానుసారంగా కొలుస్తున్నాం. ఏ చేతితో అయితే ఈ రోజున డీబీటీ సిస్టమ్ ద్వారా లబ్ధి పొందారో ఆ లబ్ధిదారుడు తిరిగి న్యాయం చేయడానికి వచ్చేదానికి ఎవరి యొక్క ప్రమేయం లేదు, ఎవరి యొక్క ప్రోద్బలం లేదు, మీ యొక్క ఎలాంటి బెదిరింపులకు లొంగలేదు. అందుకే మీరు ప్రత్యేకంగా ఎస్సీ బూతుల మీద దాడులు చేశారు. బీసీల ఓటు ఎక్కడుందో అక్కడ దాడులు చేశారు. మైనార్టీలు ఎక్కడ ఓటింగ్కి వస్తున్నారో అక్కడ దాడులు చేశారు. ఎస్టీస్ అనగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కొండల్లో కోనల్లో ఉండే మైదాన ప్రాంతంలో ఉండే ఎరుకుల యానాది కులస్తులను, కోయ జాతి కులస్తులను ఓటింగ్ రానికుండా పూర్తిగా మీరు ఆధిపత్య రాజకీయాలను పోలింగ్ బూతుల్లో ప్రదర్శించారు. నా దగ్గర వీడియో విట్నెస్లు నేను మనవి చేస్తున్నా. నాకే స్వయ అనుభవం అయింది. నేను రీజనల్ కోఆర్డినేటర్గా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రకాశం జిల్లాలో బూతుల దగ్గర పోలింగ్ ఎలా జరుగుతుందని మేము ఫోనుల ద్వారా ఎంక్వైరీ చేస్తుంటే, ఫలానా ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం మండలం, వీరభద్రాపురం అనే విలేజ్ లో షెడ్యూల్డ్ ట్రైబల్స్ సంబంధించిన పోలింగ్ బూత్ లో పూర్తిగా అగ్రవర్ణ పెద్దలు, ఆ గ్రామానికి సంబంధించిన గద్దలు పోలింగ్ బూత్ మొత్తాన్ని ఆక్రమించుకొని ఆ పేదవాళ్లనైన ఎస్టీ, కోయ జాతి వాళ్లను, ఎరుకుల యానాది కులస్తులను పోలింగ్ బూత్లోకి రానివ్వకుండా ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను నా ప్రెస్ మీట్ చివరిలో. మీరే న్యాయ నిర్ణేతలు కదా, ఇప్పటికే మీరు తీర్పు ఇచ్చేశారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుయుక్తి కుమ్మక్కు రాజకీయాల పరాకాష్ఠగా మేము ప్రకటిస్తున్నాం. అధికారం కోసం, అధికారమే పరమావధిగా అధికారం చేపట్టడం కోసం ఈ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన ఎస్సీలను, ఎస్టీలను, బీసీలు, మైనార్టీ జాతులను భయభ్రాంతులు చేసి మీరు ఓటు వేయించుకోవాలని మీరు అనుకున్నారు. కానీ జూన్ 4వ తారీఖు నాడు ఉదయం సరిగ్గా 11 గంటలకు దిక్కులు పిక్కటిల్లేలాగా మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రజల యొక్క తీర్పులు ఆ రోజున ఈవీఎంలో నుంచి వస్తుంటే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి బొమ్మ కనపడుతుందని చెప్పి ప్రకటిస్తున్నాం. మీరు ఊహాజనితమైన లోకంలో మీరు భయపెడితే ఓటు రాలేదని, ఓటర్ రాకూడదని, బూతుల్లోకి రాకూడదని, ఆ బూతులు మీరు ఆక్రమించి రిగ్గింగ్లు చేయాలని మీరు చేసిన ప్రతి కుట్రలు పల్నాడు జిల్లాలో కొత్త గణేశన్పాడులో కాసు మహేష్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ట్రై చేశారు. ఆ ఎంపీ గారైన అనిల్ కుమార్ గారి మీద దాడి చేయడానికి ట్రై చేశారు. స్వయాన మా జిల్లా అధ్యక్షులు, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కొడుకుని తల పగలగొట్టేశారు. అమ్మటి రాంబాబు గారి మీద దాడి చేయాలని ట్రై చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద దాడి చేయాలని ట్రై చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడైన మోహిత్ రెడ్డి గారిని ఈవీఎంలు భద్రపరిచిన ఆ మహిళా కాలేజీ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి చేయడానికి ట్రై చేశారు. వీటన్నిటికీ దేనికి సూచన? మీ ఓటమికి సూచన అని చెప్పి మనం చేస్తున్నాం. మీరు ఓడిపోతున్నారు కాబట్టి, మీరు ఓడిపోతుంది సుస్పష్టంగా కనపడుతుంది కాబట్టి, ఓటింగ్కి వచ్చిన వాడు బలహీనుడు కాబట్టి ధైర్యంగా పోలింగ్ బూత్లో తన నిర్ణయాన్ని చెప్పడానికి వచ్చిన వాడిని తన నిర్ణయం చెప్పకుండా ఆపటమే మీ పని. కానీ తెలుగుదేశం పార్టీ ఈసారి బొక్క బోర్లగా పడింది. ఆ రోజున మీరు ఎన్నికల సందర్భంలో 2019లో అన్ని హామీలను తొంగలో దొక్కి మీరు చిట్ట చివరిలో పసుపు కుంకుమ పేరుతో మాయ చేయాలని ప్రయత్నం చేశారు. ఆ రోజున ఓటింగ్ పోల్ పర్సెంటేజ్ 2004తో పోలిస్తే మీకు 79.8% వస్తే అది మీరు చెప్పారు. ఆ రోజున పత్రికా సమావేశాలు పెట్టి మేమే రాబోతున్నాం, ఆ పసుపు కుంకుమ పనిచేసేసింది, మహిళలు, రైతులు అందరూ మాకే ఓటేశారని మీరు గొప్పలు చెప్పుకున్నారు. కానీ చిట్ట చివరకు పోల్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిందంటే చంద్రబాబు నాయుడిని తుక్కుగా ఓడించడానికి పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 2% పెరిగింది. ఆ 2%లో పురుషులు
1,64,30,300 చిల్లర ఉన్నారు. స్త్రీలు 1,69,8,684 మంది ఉన్నారు. అంటే 5 లక్షల మంది స్త్రీలు అధికంగా వచ్చి ఓటేశారు. ఇప్పుడు ఈ స్త్రీలు ఎవరికేసి ఉంటారని మీ ఉద్దేశం? ఇదే కదా ప్రజాస్వామ్యంలో స్త్రీ యొక్క విజయం. ఏ అన్నయ్య, ఏ తమ్ముడు, ఏ కొడుకు, ఏ మనముడు ఆదరించాడో, అన్నం పెట్టాడో, పథకాల పేరుతో ఈ రోజున ఆసరా, చేయూత, అమ్మఒడి, 0 వడ్డీ రుణాలు, మరి ఇళ్ల పట్టాలు, కట్టించిన ఇళ్లు అన్ని అక్క చెల్లెమ్మలకే అని చెప్పి పదే పదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెప్పిన మాటని సక్రమంగా నిలబెట్టుకున్న ఓ గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మీద మీరు చేసిన మాటల దాడి సమాజం చూడకుండా ఉందనుకున్నారా? ఆ వ్యక్తి మీద మీరు చేసిన భౌతిక దాడులు ఈ సమాజం చూడకుండా ఊరుకుందనుకున్నారా? ఆ ఒక్కడే ఒంటరివాణ్ణి చేయాలని కుటుంబంలో చిచ్చుపెట్టి కన్న చెల్లెల్ని, తోడబుట్టిన చెల్లెల్ని మీ వైపు లాక్కొని మీరు చేసిన వికృత రాజకీయ క్రీడని ఈ సమాజం చూడలేదనుకున్నారా? మీరందరూ కట్టకట్టుకొని వచ్చి ఢిల్లీ సహాయం తీసుకొని అధికారులు మార్చి అడ్మినిస్ట్రేషన్ మీ చేతిలోకి తీసుకొని పోలీస్ ఆఫీసర్లు కూడా మార్చేసి స్వయాన డీజీపీ గారిని మార్చేసి ఎన్నికల ప్రక్రియని పూర్తిగా మీ అదుపులో తీసుకోవాలనుకునే ప్రక్రియ ఈ సమాజం చూడలేదనుకున్నారా? చూశాం, అన్ని చూశాం. మీరు చేసిన పోలీసు మార్పులు, మీరు చేసిన కుటుంబ చీలిక రాజకీయం, మీరు చేసిన వికృత ప్రచారం, మీ పత్రికలో మీరు రాసిన ప్రతి ఒక్క ఆర్టికల్ని ఈ సమాజంలోని 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్ మహాశయులు గుండెల్లోకి తీసుకున్నారు, కడుపులో పెట్టుకున్నారు. కానీ నిర్ణయం వచ్చిన రోజున మీకు దిమ్మ తిరిగే రిజల్ట్ ఇవ్వాలనుకున్నారు. అదే ఈ రోజున 81% పోల్ పర్సెంటేజ్ ఈ భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే మహానుభావుడు న్యాయ ధర్మ పరిపాలనతో. ఏ కడుపుకు ఆకలైందో, ఎక్కడ ఇల్లు కావాలో, ఎక్కడ ఇంటి స్థలం కావాలో, ఎక్కడ అమ్మఒడి కావాలో, ఎక్కడ చదువులు కావాలో, ఎక్కడ బడులను నాడు నేడు పేరుతో స్కూళ్లను డెవలప్మెంట్ చేయాలో ఒక మనసున్న మనిషిగా, ఓ రాజశేఖర రెడ్డి గారి ప్రియ కుమారుడిగా ఈ రోజున సుపరిపాలన అందించాడు. అందుకనే ప్రజలు పోటెత్తారు. మహిళా లోకం విశ్వరూపం చూపించింది. మరి ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏమయ్యా, మేము ఈ సమాజంలో 80% పైచిలుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క రాజకీయ చైతన్య విప్లవం జరిగిందయ్యా ఆంధ్రప్రదేశ్ లో. మీకోసం ఓటేయడానికో, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటేయడానికో కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ధర్మ నిర్దేశం కోసం వచ్చారు. రోడ్డు మీదకి వచ్చారు. నువ్వు భయపెట్టినా ఆగలేదు, నువ్వు బాంబులేసినా ఆగలేదు, నువ్వు గండ్రగొడ్లు తీసుకొచ్చినా ఆగలేదు, నువ్వు కత్తులు తీసుకున్నా, కటార్లు వచ్చినా, రౌడీలు వచ్చినా, గోండాలు వచ్చినా వాళ్ళు చేయాలనుకున్న తీర్పుని నిన్న 13వ తారీఖు ఓటర్ మహాశయుడు పోలింగ్ బూత్లలో ఓటేశారు. అది జరిగింది. అదే 81%, 86% వచ్చింది. నేను చెప్పేది మేమేమి ఎల్యూజన్లో లేం, మేము ఊహా ప్రపంచంలో లేం. మేము భూమి మీద లెక్కలతో సహా ఎక్కడికి మేము న్యాయం చేశామో ఈ 2,35,000 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడైతే ఏ ఇంట్లోకి వెళ్ళిందో ఆ ఇంటిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం ఈ రోజు కావాల్సి వచ్చింది కాబట్టి బారులు తీరారు. దాన్ని చూసి వాళ్ళు మోసపోతున్నారు. వాళ్ళని ప్రేమించే జాతులు, వాళ్ళని ప్రేమించే కులాలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారని అడుగుతున్నాం, ఎన్ని జిల్లాల్లో ఉన్నారని అడుగుతున్నాం, ఏ నియోజకవర్గాలలో మీ పోల్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాం. నీ అభిమాన నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, నీ అభిమాన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, నీ అభిమాన బీజేపీ పార్టీకి సంబంధించిన జాతులు, కులాలు ఎవరు మీ మద్దతుదారులు? జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుదారులు ఈ సమాజంలో 80% మంది ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పెద్ద కులాల్లోని పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షం. జగన్మోహన్ రెడ్డి గారి కులం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి కులమే ఉంటే అదిగో పలానా జాతి వాళ్ళకి సంబంధించి రైతు భరోసా ఇవ్వద్దని చెప్పి ఉండేవాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కుల వివక్ష ఉండి ఉంటే ఇదిగో పలానా కులానికి సంబంధించిన వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని చెప్పి ఉండేవాడు కదా. పరిపాలనలో కులం లేనప్పుడు, పంపిణీ వ్యవస్థలో కులం లేనప్పుడు, వాలంటరీ వ్యవస్థలో కులం లేనప్పుడు, సెక్రటేరియట్ నిర్మాణాల్లో కులాలు లేనప్పుడు, ఆర్బీకే సెంటర్ల యొక్క స్థాపనలో కులం లేనప్పుడు ఓటేసేప్పుడు కులం ఎక్కడొచ్చింది? ఆ పిచ్చి భ్రాంతి గారి మీది. అంటే మీరు ఐటీ స్టూడెంట్స్ ని హైదరాబాద్ లో, బెంగళూరులో, అమెరికాలో, లండన్లో లక్షల కొద్ది ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చి మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని రోడ్డు మీద చల్లి హైదరాబాద్ నుంచి మీరు తీసుకొచ్చిన రౌడీలు, గోండాలతో ఓటింగ్ చేపిస్తారా? మీరు వచ్చారు, భయభ్రాంతులు చేశారు,
పేదవాళ్ళు కదా భయపడిపోతారు, బూతుల్లోకి రారనుకున్నారు. ఇదిగో ఈ వీడియో చూడండి. ఎర్రగొండపాలెంలో నేను స్వయంగా వెళ్ళి విజిట్ చేశాను. నిన్న ఒక రీజనల్ కోఆర్డినేటర్, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను వెళ్లేసరికి ఆ పోలింగ్ బూత్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం మండలం, వీరభద్రాపురం సంబంధించిన బూత్ నెంబర్ 6లో ఎంత దారుణాతి దారుణంగా ఎలా ఉన్నారో ప్రజలు. అది అసలు పోలింగ్ బూత్ అంటారా? అది పోలింగ్ స్టేషన్ అంటారా? అక్కడ పోలీసు 3 బూతులు కలిపి ఒక్కడే ఉన్నాడు మిత్రులారా. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు నేను వెళ్ళేసరికి. పోలింగ్ బూతుల్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి. అతను ఒక్కడే ఉన్నాడు. ఇదేనండి ఎన్నికల నిర్వహణ. మేము అడుగుతున్నాం పోలీసు వారిని, పోలింగ్ బూతుల్లో ఓట్లు వేసిన వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇదేనా ఎన్నికల నిర్వహణ అంటే? పోలింగ్ బూత్కి ఎంత దూరంలో ఉండాలి జనం? ఎక్కడున్నారు? ఇంతకన్నా మేము సాక్ష్యాలు ఏం చెప్పాలి? ఇది పోలింగ్ బూత్ అండి. పోలింగ్ బూత్ లోపల వాతావరణం, ఇక్కడున్న వాళ్ళంతా ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్స్. 500 మెజార్టీ బూత్ మాది. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పోయిన ఎలక్షన్లో 500 మెజార్టీ వచ్చిన బూత్. ఆ పోలింగ్ బూత్ లో మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. ఆ షెడ్యూల్ ట్రైబ్స్ ని భయభ్రాంతులు చేసి, అది చూడండి, ఎవరు ఓటు వేయాలో ఎందుకు వేయాలో, ఒక ఓటు వేసిన తర్వాత ఆ ఓటర్ బయటకు వచ్చిన తర్వాత రెండో ఓటర్ని క్యూలో నిలబెట్టాల్సిన పరిస్థితుల్లో ఇంత దారుణాతి దారుణంగా ఎన్నికలు నిర్వహించారు. మేము చెబుతుంది, మీకు జరుగుతున్న దాడులు, మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు, మమ్మల్ని వెనక్కి నెట్టేశారని మేము చెబుతున్నప్పుడు మీకు కొంచెం అధికార పార్టీ వాళ్ళు కదా, వీళ్ళు ఎవరు నెడతారని చెప్పి మీరు అనుకుని ఉండొచ్చు. కానీ నిజంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా తొత్తులుగా మారిపోయారు, అమ్ముడు పోయారు. అందుకే డీజీపీ గారిని మార్చారు. ఈ మా పాత డీజీపీ గారు ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందని, సామాన్యుడు ఓటుకొస్తాడని కుట్రపూరితంగా కేవలం బీజేపీని మీరు పొత్తు పెట్టుకుని ఎందుకేనని చెప్పి అడుగుతున్నాం. ఇందుకేనా? అధికార దుర్వినియోగం కోసమేనా? జగన్మోహన్ రెడ్డి గారిని న్యాయబద్ధమైన ధర్మమైన పోరాటంలో మీరు గెలవలేరు కాబట్టి ఈ విధంగా చేస్తారా? కానీ ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, జూన్ 4వ తారీఖు రాబోయే ప్రజల యొక్క తీర్పులో ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు నిక్షిప్తమై ఉంది. ఏం మాకు భయం లేదు, మా నాయకుడికి అసలు భయమే లేదు. మేము పనిచేశాం, కష్టపడి పనిచేశాం, ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా పంపిణీ వ్యవస్థని చేశాం, గ్రామాలను అభివృద్ధి చేశాం. ఒక్కొక్క గ్రామంలో సుమారుగా కోట్ల రూపాయల డబ్బులను శాశ్వత భవన నిర్మాణాల కోసం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్, ఒక నాడు నేడు పేరుతో స్కూల్ భవనాలను ఆదుకునించే కార్యక్రమం, సిమెంట్ రోడ్లు, సైడ్ రైళ్లు, ప్రతి ఒక్క పని శ్రద్ధతో భక్తితో చేసిన మహానుభావుడు. కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు, భయపడిపోతే, ప్రపంచంతో భయపడిపోతే ఒక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తను రివ్యూలు పెట్టుకున్నాడు, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాడు. అందుకే అవన్నీ గుండెల్లో పెట్టుకుని ప్రజానీకం ఈ రోజున తీర్పిచ్చారు. మీ పత్రికల్లో రాసిన రాతలను ఎవడు చదవలేదు, ఎవడు మైండ్లోకి తీసుకోలేదు. అసలు కొంతమంది దాన్ని చదివే నాలెడ్జ్ కూడా మా ఓటర్ మహాశయులకు లేదు. నీ పేపర్లో రాసింది ఎవరు చదవరు, కాకపోతే నీ టీవీలు చూస్తారు. మేమైతే ఆ టీవీలు కూడా చూడం, ఎవరు చూడలేదు. ఎందుకంటే తప్పు ఒక్క మారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి పని చేశాడని ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, లేదా వాళ్ళ టెలివిజన్ టీవీ ఫైవ్లు కానీ చెప్పుండుంటే, అమ్మఒడి బాగుందని చెప్పుండుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. ఇళ్ల పట్టాలు 31 లక్షలు ఇచ్చాడు బాగుంది అని చెప్పుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. ఆర్బీకే సెంటర్ పెట్టడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పుంటే ప్రజలు నమ్మేవాళ్ళు. ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద ఒక్క మంచి పనిని అప్రిషియేట్ చేయని మిమ్మల్ని ఎలా నమ్ముతారని మీరు అనుకుంటున్నారు? అందుకే ఈ సందర్భంగా మనవి చేస్తూ జూన్ 4వ తారీఖు కొరకు వెయిట్ చేద్దాం. అలాగనే
ఇలాంటి పోలింగ్ బూతులను తక్షణమే సీసీ ఫుటేజ్లను తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ మాకు విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యంలో పరిపాలనా వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ ఈ మారు విశ్వాసం కోల్పోయాం. దయచేసి ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ని పరిశీలించమని ఎలక్షన్ కమిషన్ ని కోరుతూ, అలాగనే మా మీద దాడులు జరిగిన విశేషాలను ఉద్ఘాటిస్తూ మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. మా నాయకులు అంబటి రాంబాబు గారు, నాని గారు, మేరు నాగార్జున గారు డీజీపీ గారిని కలిశారు, కంప్లైంట్ ఇచ్చాం. మరి ఆధారపూరితమైన కంప్లైంట్ను తీసుకుని తక్షణమే ఓ న్యాయమైన నిర్ణయానికి రమ్మని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.